మాట్లాడింది మామూలు మాటలు కాదండి, చాలా గొప్ప విషయాలు. ఎంత గొప్ప విషయాలంటే మన కడుపులో ఉన్న పుట్టిన ప్రతి బిడ్డ మొదటి మాటగా మాట్లాడితే ఎంత ఆనందపడతామో, మనం చివరిగా మనం చనిపోతున్నప్పుడు కూడా చివరి మాటలు మాట్లాడినా కూడా అంత బాధపడతామండి. వాటికంటే గొప్ప విలువైన మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి మాటలండి. అన్న నోటి నుంచి మొదటిగా వచ్చిన మాట ఏమని ఆలోచిస్తున్నట్లయితే మత్తయి గారి సువార్త చూడండి. మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము. ఆయన ఏ పని చేసినా ఆయనకు పరలోకము, తండ్రి, సువార్త ఇవే ఆయనకు కనిపిస్తాయి. చూడండి మత్తయి గారి సువార్త 5వ అధ్యాయము 3వ చూడండి. ఆయన మొట్టమొదటిగా మనం వదిలించండి ఫస్ట్ నుంచి, ఆయన ఆ జన సమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా. కూర్చోండి, ఆయన కొండ మీద ప్రసంగాలు ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ అవి చాలా గొప్ప విషయాలండి. అక్కడ ఏం చేశారంటే ఆయన కూర్చుంటున్న శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసారి. నోరు తెరిచాడు. ఫస్ట్ మాట నోరు తెరిచి ఏది మాట్లాడండి చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ధన్యత కావాలి, మనందరికీ ధన్యత కావాలి అంటే ఆత్మ విషయమై మనం ఎలా ఉండాలంట? దీనులమై ఉండాలండి. అలా దీనులై ఉన్నవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారండి. ఆయన ఎంత దీనంగా ఉన్నాడంటే తనకు తాను తగ్గించుకున్నంత దీనత్వము చూపించాడండి. ఎంత చూపించాడంటే చాలా గొప్పగా చూపించాడండి. ఆయన పుట్టక వెనకాల ఎంత పరమార్థం దాగి ఉంది, ఆయన మరణం వెనకాల కూడా అంత దాగుందండి. మన ప్రతి ఏ ఒక్క పాయింట్ కూడా మనము మిస్ కాకూడదు. అది చాలా గొప్ప. ప్రతి మాట మనలో కూడా నెరవేర్చాలని ఆశపడాలండి. గత బుధవారం నాడు చాలా చక్కగా వివరించారు పరిశుద్ధాత్మ ప్రేరేపకులుగా. యేసేపు గారు క్రీస్తుని ఎలా అయితే చేశారో క్రీస్తు కూడా తన తండ్రి చేసిన పనులని సంపూర్ణంగా నెరవేర్చాడు. అది మా తర్వాత ఎలా నెరవేర్చాడంటే పౌలు గారు కూడా నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఆ దమ్ము, ఆ ధైర్యం మనకుందండి. నన్ను పోలి నడుచుకోవాలని ఒక భక్తుడు ఎవరు ఉన్నారండి భూమి మీద? ఒక పౌలు గారు ఉన్నారండి. అలాంటి పౌలు గారు ఉన్న పౌరుషం కూడా మనలోకి రావాలనే 7 మాటల్లో ఉన్న పరమార్థం అండి. క్షమించి మనాడు, తల్లిదండ్రులు చక్కగా చూసుకోమన్నాడు, దాహం గురించి చెప్పారు, ప్రదేశం గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా ఒక మాట కాదండి, పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం వివరించాడండి. అందులో మొత్తం అర్థాలు తెలుసండి. 7 మాటలే కాదండి, 66 ఉన్న పుస్తకాలు ఉన్న ప్రతి ఒక్క అధ్యాయం, ప్రతి ఒక్క అక్షరం కూడా ఏది కూడా నెరవేర్చకుండా ఆయన పోలేదని నెరవేర్చిందని ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త ఏం చెప్పాడు? 19వ అధ్యాయము 30వ వచనం నుండి. ఇప్పుడు యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాలండి. తల వంచి ఆత్మను అప్పగింపాలండి. అక్కడ ఫస్ట్ ఏమన్నాడు? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? ఆయన ఏమన్నా అతను ఏమన్నాడు? సమాప్తమైనని చెప్పి తల వంచిందని. యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి ఏవైతే పనులు అప్పచెప్పాడో, ఏవైతే బాధ్యతలు అప్పచెప్పాడో, తన పుట్టుక వెనుకాల పరమార్థాన్ని ఏదైతే అతను వివరించాడో అవన్నిటిని కూడా తల వంచి అవన్నీ విజయవంతంగా చేసి సమాప్తమైందని చెప్పాడండి. అవునా కాదండి? సమాప్తమైనది. తల వంచాలంటే మామూలు విషయం కాదండి. తండ్రి, నువ్వు ఏవైతే నా పట్ల ఏవైతే నువ్వు ఆశపడ్డావో, ఏదైతే నెరవేర్చాలని నువ్వు అనుకున్నావో అవన్నిటినీ తండ్రి ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి దానిని నెరవేర్చి చివరికి నా తలలు ఉంచాలంటే అవన్నిటికీ నేను శిరస వహించాలని నేను అర్థం చేసుకోవాలండి. అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనకెందుకు వివరిస్తున్నాడంటే మనము కూడా అలానే కూడా ప్రయత్నము చేయాలండి. మరి యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి అతనికి అర్థమైపోయినప్పుడు మన పుట్టుక గురించి మనకు అర్థమైందండి. చూసినట్టయితే అండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము
చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారికి అర్థమైపోయింది, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు జీవిస్తున్నాను, నేను ఎందుకు మరణిస్తున్నాను, నా మరణానికి కారణం ఏందని యేసుక్రీస్తు ప్రభుల వారికి అర్థమైన విషయము మరి మనకెందుకు అర్థం కావడం లేదు. తండ్రి గారు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పచెప్పాడు పనులు, మరి మనకు ఎలాంటి పనులు అప్పచెప్పలేదా అనే స్వార్థపరుడా? అందరూ ముడిపాలంటే అనగా చెప్పినట్టుగా నా దేవా అని చేయి విడిచామంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తుంది, ఎక్కువ ప్రేమిస్తుంది. కాబట్టి తన సొంత కుమారుడు ప్రియాది ప్రేమ కుమారుడు తన చెయ్యి వదిలి మన చెయ్యి పట్టుకున్నాడంటే మన వంట ఎంత ప్రేమ తెలుసా? కనుక వదిలి చేసిన కుమారుడైనా అతన్ని చంపడదని మనం చంపకూడదని యేసుక్రీస్తు ప్రభువు త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి అండి. మనం అంటే అంత ప్రేమ, అంత పిచ్చి. ఎందుకంటే మన నరకానికి వెళ్ళకూడదు, ఆ నరక బాధ తప్పించాలంటే నా కుమారుడైనా బలిస్తాను. ఎందుకంటే మీరంటే నాకంత ప్రేమ, మీరంటే నాకంత పిచ్చి. ఎందుకంటే మీరు పరలోకానికి విడిచి నరకానికి వెళ్ళకూడదని తండ్రి గారి యొక్క ఆవేదన బాధలంటే అవన్నీ యేసుక్రీస్తు ప్రభువు గారు ఎరిగిటి కనుకనే నా తండ్రి దుఃఖాన్ని నేను నెరవేర్చాలని, దాని దుఃఖాన్ని సంతోషించాలని యేసుక్రీస్తు ప్రభువు వారు భూమికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోవడం జరిగింది. మరి మనం కూడా ఈ లోకానికి రాలేదా? ఈ లోకంలో బతకడం లేదా? మరి మనం ఇలా బతుకుతున్నాం. చూడండి, ఎఫెసీయులకు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువు సత్క్రియల కొరకు పుట్టాడు. మనం కూడా సత్క్రియలు చేయడానికే ముందుగా మనము ఆయన జగతి పునాది వేయబడక ముందుకు ఎందుకు పుట్టామంటే ఆయన ఇప్పుడు ఆయన ఆలోచన కాదండి. జగతి పునాది వేయబడక ముందుకే ఆయన ఆలోచన గొప్ప ఆలోచన అండి. ఏదైనా తోటలో ప్రారంభమైన ప్రయాణం గెత్సేమనే తోటలో ముగించబడి తెలుసా అండి? ఎందుకంటే ఏదో భవనంలో జరిగిన ప్రయాణము గెత్సేమనే తోట ముగించినప్పుడే ఇది సమాప్తమైందని చెప్పాడండి. అంత గొప్ప యేసుక్రీస్తు ప్రభువు మనకి చెప్తున్నాండి. చూడండి, సత్క్రియలు చేయక మనం పుట్టాము. మరి ఆయన చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం నుండి అదే చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉండెను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుమంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక అర్థమైపోయింది. ఎందుకు? సత్క్రియలు చేయడానికి వచ్చాను కనుక యేసుక్రీస్తు ప్రభు ఏమంటే చేయుటకు నాకు ఇచ్చిన పని ఆయనకు తండ్రి గారు కుమారునికి పని అప్పచెప్పాడు, మనకు కూడా పని అప్పచెప్పాడని. మన పని ఎక్కువ చెప్తే తర్వాత మరి ఏం చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచనంటే ఇంకొకటి ఆయన ఏం పని చేశాడు, ఆయన ఏం పని చేశాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 30 చూడండి. ఆయన ప్రయాణం గురించి మనం ఆలోచించాలండి. ఎందుకంటే ప్రతిసారి మనం గురుపేట వింటున్నాం, చెబుతున్నాం, కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం తండ్రి గారికి మనం ఏ వివరణ ఇవ్వగలుగుతున్నాం? ఇన్ని గురుపేట అవుతున్న జీవితంలో ఏది నువ్వు నెరవేర్చాలని కన్న తండ్రి అయిన దేవుడు ఆ తీర్పు మనం అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం? ఎన్ని గురుపేటలు విన్నావు ఆయన, మరి ఏం మార్చుకున్నావని ఒక మాట అడిగితే ఆయన ముందర మనం ఏ సమాధానం చెప్పి ధైర్యంగా నిలబడుతుందో చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పని చెప్పాడని చెప్పేసి మన ఆదివారాలు, బుధవారం, ఫ్రైడేలు ఇవన్నీ రావడం మంచిదే. ఇంతతో నేను ఆగిపోయాడా? ఒకసారి చూడండి, మార్కు సువార్త కూడా 30 వచ్చినాం. ఆయన ఇతర సమీపపు గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళ్లుదము రండి, అందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిన. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారండి? ఇతర సమీప గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించారండి. సువార్త కొరకు వేకుజాము లేచి తిరిగారండి. ఆయన కూడా వాళ్ళంతతో పాటు చాలా మంది లేపి రండి మనం వెళ్దామని యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి పనుల్లో ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి పనుల్లో ఉంటున్నారు. మరి మన ఎవరి పనుల్లో ఉంటున్నామండి? ఒక్కసారి మన ఎవరి పనుల్లో ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే అతను కూడా మనకు చెప్తారండి. ఏం చెప్తారు చూడండి,
ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. మనకు కూడా పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. మనం కూడా చాలా గొప్పవాళ్ళు కనుక మన ఏ పనిలో ఉన్నామని ఒకసారి ఆలోచించండి. 20 చూడండి. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మరి అందరూ తన సొంత కార్యములే చూసుకుంటున్నారు. మరి యేసుక్రీస్తు తన సొంత కార్యములు చూసుకున్నాడండి. చూసుకోవాలంటే యేసుక్రీస్తు వారితో తండ్రి ఎవరండి? కార్పెంటర్ అండి. ఆయన కూడా కార్పెంటర్ చేసుకుంటూ తండ్రికి సహాయకుడు ఉన్నాడు. అలాంటి కూడా ఆయనకు ఎంత గొప్ప శక్తి ఉన్నది తెలుసా అండి. చనిపోయిన వారికి లేపిన శక్తి ఉన్నది. తర్వాత గుడ్డివారిని, కుంటివారిని, చెవిటివారిని ఇవందరూ లేపే శక్తి ఉన్నది. ఆ శక్తి కలిగి ఉన్నవాడు ఆ శక్తిని ఉపయోగించుకుంటూ కోట్లు సంపాదించుకున్నారు లేదండి. ఫర్ ఎగ్జాంపుల్గా సంఘంలో పాస్టర్ గారు కానీ కార్పొరేటర్ కానీ వారు సేవకులు అయితే వాళ్ళ కుమారుడు కూడా సేవకులు దోచుకోవడం లేదండి. అలాగనే మరి యేసుక్రీస్తు వాళ్ళు అన్నారండి. తను ఏమనంటే తన దేవుడు దీర్ఘాశ్వంతుడు రోజునట్టు ఆయన ఏం చూడండి. అదే యెషయా గ్రంథము 53 చూడండి. తండ్రి కార్యం గురించి ఎంత ఎదురు చూస్తున్నాడో మనం ఏ కార్యం మన కార్యంలో మనం నిమగ్నమైపోయినాం. మన పనులే, మన ఉద్యోగంలో, మన పనులే, మన చేష్టలే, మన విషయంలో ఏనాడైనా సువార్త కొరకు ఆహారం ఇస్తున్నాం. మనం వినదము రండి. సువార్త కార్యక్రమాలు కానీ ఇది ఇలాంటి మన ఆత్మ రక్షణ కొరకు కిటికీలు కానీ చేయడానికి ఆశ కలిగి మనం కూడా దేవుని పనులు ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారని. ఏమంటున్న విషయం 50 వచ్చిన చివరిగా దీర్ఘాశంతుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. యెహోవాకు ఇష్టమాయెను. అక్కడ అతడు దీర్ఘాయుష్మంతుడకు యెహోవా ఉద్దేశం వలన సఫలం. అంటే ఆయన దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు తల్లిని తండ్రిని సన్మానించాడండి. తల్లిని తండ్రిని సన్మానం 30 సంవత్సరాలు తల్లికి చేదోడు బాధలుగా ఉండి చేశాడు. ఆ తర్వాత 33 సంవత్సరాల తన తండ్రి పనులోకి వెళ్ళాడండి. మనం కూడా మనం ఇక్కడ మన ఆలోచన ఎక్కడ ఉండేది. మన పనులు మన సొంత కార్యంలో మనం చూసుకుంటున్నాం కానీ దేవుని కార్యం మనము చూడడం లేదు కనుక ఆయన ఏమన్నాడు, అవన్నీ నెరవేర్చేవాళ్ళ సమాప్తము ఆయన విజయాన్ని సూచిస్తున్నాడు. సమాప్తమైన చెప్పిన మనం కూడా మన లైఫ్ మన పుట్ట పేరుతో ఈ లోకానికి వచ్చిన మనము మరణం తర్వాత సమాప్తమైంది అని చెప్పే ధైర్యము ఆ దమ్ము మనకు ఉందండి. ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు కోరుకుంటున్నాడండి. ఎందుకంటే తండ్రి నువ్వు నాకైతే ఏ పని నాకు అప్పచెప్పావో ఆ పని సంపూర్ణంగా నెరవేర్చాలని ఆ మాటలో మనం రావాలని పౌలు గారు నీవు క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్నుకొని నడుచుకున్నాడు. మన పౌలు గారు ఆయన పౌలు గారిని ఏ పని చేయకుండాడండి. ప్రతి పనికి క్రీస్తు సమానంగా పనిచేసేవాళ్ళని మరణించారండి. అలాంటి మరణ జీవితం మనకు రావాలి. మనం కూడా సమాప్తమైందని ఆ మాట అనగలగాలి. మనం చూడండి అలా చూసినట్లయితే మనము ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు ఏ పని చేసిన ఆశ్చర్యమేనండి. నిజంగా ఆయన పుట్టుక ఆశ్చర్యమే, ఆయన మరణం ఆశ్చర్యమే, ఆయన విధి విధానాలు ఆశ్చర్యమే అని చూసినప్పుడు ఆ తర్వాత మన ఈ కాలంలో ఎలా ఉన్నామంటే మన కార్యములే చూసుకుంటున్నాము, మన పనులే చూసుకుంటున్నాం, మన పనులు నిమగ్నమైపోతున్నాం. మన వ్యాపారాలని, మన ఉద్యోగాలని, మన పనులని, మన వ్యవసాయం అని ప్రతి పని మన పనులు ఉంటున్నాం. కానీ దేవుని పని గురించి ఏ మాత్రం ఆలోచించకపోతే ఈ క్షణంలో మనం చనిపోతే తండ్రి గారికి ఏ సమాధానం చెప్తారో ఆ తీర్పు దినం నిలబడ్డప్పుడు తండ్రి నీ కొరకు ఇది చేశానని ధైర్యం చెప్పగలుగుతామా? తండ్రి ఈ కార్యక్రమం నెరవేర్చాను, తండ్రి బహిరంగ సభలు నిర్వహించాను, తర్వాత ఇది చేశాను, తన కార్యక్రమం నిర్వహించాను చెప్పేంత మనకు ఉందండి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రతి నిత్యం పడుకున్నా, లేచిన, నడిచిన ప్రతి మార్గంలో క్రీస్తు తండ్రి 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 పని తండ్రి పని తండ్రి పని అని ఎంత వెళ్ళిపోతుందంటే ఒకసారి చూడండి. లూకాసు సువార్త చూడండి 2వ అధ్యాయము. లూకాసు సువార్త 2వ అధ్యాయము. ఆయన ఎంత నిజండి, ఇంత ఆయన తండ్రి పనే ఆయన సర్వస్వం అనుకుంటున్నాడండి. 2వ అధ్యాయము 48. ఆయన తల్లిదండ్రులను
ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపోయాడండి. ఎప్పుడు చూశాడు? ఆయన ఆ దేశంలో వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన తల్లిదండ్రులు అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు అది వదిలేసిపోతారండి. వదిలేసిపోయినప్పుడు కుమారుడు ఎక్కడ పోయినని 3 రోజుల తర్వాత వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఆయన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉంటాడండి. దేవాలయం తర్వాత వాళ్ళు వెతుక్కుంటూ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు చూసి ఏమంటున్నారండి? ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడారండి. మిక్కిలి ఆశ్చర్యం ఎందుకంటే తప్పిపోయిన వారు దొరికినప్పుడు ఆశ్చర్యపోతారా, సంతోషపడతారా? చెప్పండి. తప్పిపోయిన మీ కుమారుడు కానీ మీ కుమార్తె కానీ తప్పిపోయినప్పుడు మీరు దొరికినప్పుడు ఆశ్చర్యపోతారా, సంతోషపడతారా? సంతోషపడతారండి. కానీ ఇదేంటంటే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే ఈయనేంది తప్పిపోయిన వారు ఈ లోకం ఎక్కడ ఉంటారు? బస్ స్టాండ్లో ఉంటారు, లేకపోతే ఎక్కడ ప్రాంతంలో ఉంటారు, ఇలా ఊర్లో ఉంటారు, ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉంటారు, ఎక్కడో అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేదని తిరుగుతుంటారు. ఏదో వేరే వేసుకుని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఈ పిల్లగాడు తప్పిపోయిన అన్ని ఎంత అల్చర్ చేస్తుంటారు. కానీ ఇలాంటి ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉంటాడు. కానీ ఈయనేంది, ఈ కుమారుడు ఏంది ఎక్కడ ఉన్నాడంట? చూడండి, మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడు మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తుంది? ఇదిగో నీ తండ్రి మేము దుఃఖపడుతున్నాము, నిన్ను వెతుకుచుంటున్నాను ఆయన చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటుంది, నేను నా తండ్రి పనిలో ఉండవని మీరు ఎరగరా అంటున్నాండి. అంటే నా తండ్రి పనిలో ఉన్నారని మీరు ఎరగరా అంటే మీకు ఇంత ముందుకే తెలుసు, పాలు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పించమని చెప్పారండి. కానీ వాళ్ళు నేర్పించారు వాళ్ళకి మర్చిపోయారు కనుక ఈరోజు మనం ఏం చూపిస్తున్నామండి? వాళ్ళు నడవలసిన వాళ్ళకి స్కూల్ అని, ట్యూషన్ అని, అదని ఇదని, అత్తగారని, తల్లిగారని, అమ్మమ్మని, నాన్నమ్మని వాళ్ళ ప్రయాణం మనం చూపిస్తున్నాం. అవునా కదా? అరే పెద్దమ్మ ఇల్లురా, పెద్దనాన్న ఇల్లురా, ఇది ఇదిరా, అది ఆస్తిరా, పాస్తిరా, ఇవన్నీ మనం నేర్పిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమవుతుందండి? ఆయన ఎక్కడికి ఆయన ప్రయాణం ఎక్కడ ఉందంటే దేవాలయంలో నిల్చుండండి. దేవాలయం నుంచి ఏమంటున్నాడంటే ఆయన అప్పుడు ఏమంటాడు? మీరు ఏదైనా వెతుకుచుంటుంది, నేను నా తండ్రి పనులను ఉండాలని మీరు ఎరగదండి. ఆ వయసు ఏ వయసు అండి? సుమారుగా 30, 40, 50, 60, 10, 20, 12 సంవత్సరాలండి. 12 సంవత్సరాల పిల్లగానికి ఎలాంటి ఆశలు ఉంటాయండి? తండ్రి పని ఆశ ఉంటుందండి. బేకరీ ఆలోచనలు ఉంటాయి, రెస్టారెంట్ ఆలోచనలు ఉంటాయి, ఈ ఆలోచనలు ఉంటాయి, టీవీ ఆలోచన ఉంటాయి, ఫోన్ ఆలోచనలు ఉంటాయి. కానీ తండ్రి పని ఆలోచన ఉంటుందండి. అంటే ఎప్పుడు చిన్నప్పుడు తండ్రి పని నువ్వు తల్లిగారు మరియమ్మ గారు నూర్చిపోర్పుచ్చింది కాబట్టి ఆయన ఇంతకుముందు తెలుసు కనుక ఆయన తండ్రి పనిలో ఉన్నాడండి. 12 సంవత్సరాలు ఎంత చూసారండి? సుమారు 7th, 8th, 9th క్లాస్ అండి. అలాంటి అబ్బాయి తండ్రి పనులు ఉండాలని ఎరగాలని ఆ మాట అన్నాడంటే ఆ గొప్పతనం మనం కూడా మన పిల్లలు కూడా మనం నేర్పించాలి అని తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు చెప్తున్నాడు. ఏమన్నాడు? నా తండ్రి పనులు ఉండాలని ఎరగారా అంటున్నారు. మనం ఎలా ఎరుగుతున్నాం కనుక మనం ఒకవేళ మన తండ్రి పనులు మనం ఉండాలి. అప్పుడు అవన్నీ తండ్రి పనులు యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో మొత్తం నెరవేర్చాడు కనుకనే ఆయన ఏమన్నా తెలుసా? సమాప్తమైనదేనండి. సమాప్తమైనది విజయము. ఏ సమాప్తమైనది? గెత్సెమనే తోటలో ప్రారంభమైన ఆ ఒక ప్రయాణము, ఏదైనా తోటలో ప్రారంభమైన ప్రయాణం గెత్సెమనే తోటలో ముగించిన అది మామూలు విషయం కాదండి. జగతి పునాది వేయబడక ముందుకు మన పరలోకం వెళ్ళాలంటే ఆ గడ్డ సర్పాన్ని చిత్త తొక్కాలంటే ఆనాడే ఆదాము అవ్వ చేసిన పని ఈనాడు చిత్త తొక్కాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వల్లనే సాధ్యమవుతుందని మనం కూడా జగతి పునాది వేయబడక మన తండ్రి ఎదుకు రావాలంటే ఆయన ప్రయాణము సమాప్తమైంది. దేవాలయం 2 చింతలు పాతవి గతించను, ఇదిగో కొత్తమైన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు. కొత్త నిబంధనకు పాత నిబంధనకు సమాప్తమైంది, కొత్త నిబంధనకు ప్రారంభమైంది. ఇవన్నీ తన జీవితంలో మొత్తం ఈనాడు అని స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడు. నా జీవితంలో కూడా మనం కూడా మన లైఫ్లో మన ప్రయాణంలో కూడా తండ్రి మీరు నాకు అప్పగిప్పిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాలని అని చెప్పి పరలోక రాజ్యంలో తండ్రితో పాటు మనం కూడా అదేమనంటే నేను కుడిపార్శ్వంలో కూర్చున్న ప్రకారం మీరు నా వల్ల మీరు కష్టపడితే నేను కూడా నా కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకుంటానన్నాడు. ఏ పని చేయకుండా మన పనుల్లో ఉంటూ మన పనులు నిమగ్నం అయిపోతుంటే
పరలోక రాజ్యం ఇస్తారండి? అడిగే వాళ్ళకి హక్కు ఉందండి. పని చేసిన వారికి ఫలితానికి ఆశ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను డ్యూటీ చేస్తున్నాను, నెల డ్యూటీ చేస్తాను, నేను జీతానికి హక్కుదారుని. వ్యాపారం అతను పెట్టుబడి పెట్టిన తర్వాత లాభానికి హక్కుదారుడు. వ్యవసాయం విత్తనాలు ధరించి దాన్ని ఏం వేసిన వారు, దాని ఫలాన్ని అందుకున్నవారు హక్కుదారుడు. ఏ పని చేయక, ఏ ఉద్యోగం చేయక, ఏమి చేయక తండ్రికి ఆదివారం బుధవారం శుక్రవారం వచ్చి తండ్రి నాకు పరలోకం ఇవ్వమంటే ఇస్తారా? మరి చనిపోయిన తర్వాత ఆయన ముందు మనం ఏం సమాధానం చెప్తాం? ఆయన అడిగినప్పుడు ఏంటంటే కొడుకు ఏం చేస్తావు బిడ్డ, నీకు పరలోకం ఇవ్వాలంటే మనం అక్కడ చాలా సిగ్గుపడతామండి, చాలా బాధపడతాం. ఇక్కడంటే మనకు చెప్పేవారు ఉన్నారు, మార్చుకునే అవకాశం ఉన్నది, సర్దిద్దుకునే భాగ్యం అనుకుంది. కానీ అక్కడ మొత్తం మనకి ఏమాత్రం రక్షణ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆ నరక అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మెసేజ్లు, ప్రసంగాలు, దిద్దుకోవడాలు, గద్దింపులు కానీ ఏముంటాయి, డైరెక్ట్ నరకానికి వెళ్ళి. ఇప్పుడు చెప్పినట్టుగా ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు, దరిద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి నరకంలో మన అగ్ని ఆరదు, పురుగు చావదు, విస్తరిపోతాం కనుక మన జీవితంలో కూడా మన ముగింపు దశలో కూడా తండ్రి మీరు నాకు అప్పగిన పనులన్నీ విజయవంతంగా తండ్రి సమాప్తమైన చేశారని మా మాట చెప్పే ప్రయత్నంలో మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను.